ఇది మా ఫస్ట్ డాక్యుమెంటరీ. మేము ఈ కళ గురించి విన్నప్పుడు ఎక్కడ చదవకుండా, గూగుల్ సెర్చ్ చేయకుండా లైవ్‌లో విందామని ఫుల్ క్యూరియాసిటీతోని కెమెరాస్ ఏసుకొని వచ్చేసినాం. ఫస్ట్ మేము ఊర్లోకి ఎంటర్ అవ్వగానే చాలా మందిని అడిగినాం. నకాషి ఆర్టిస్ట్ వాళ్ళ ఇల్లు ఎక్కడా అని. అందరు తెలీదన్నారు. అప్పుడు ఒక అంకుల్ బ్రైట్ స్మైల్‌తో ఫుల్ ప్రౌడ్‌గా నాకు తెలుసు మా ఫ్రెండే అతను అన్నాడు. మా గ్యాంగ్‌లో నుంచి ఒకరిని తన బైక్ పైన ఎక్కించుకొని నేను చూపిస్తాను రండి అని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. నకాష అంటే గీ బొమ్మలే కదా అట్లా తీసి పడేస్తారు. అంతే అది. ఊరోళ్ళకి ఊరే విలువ ఉండదు. మీరు వేరే దేశాలలో వివిధ దేశాలలో పోతుంటే విలువ వస్తుంది. ఉన్న ఊళ్ళోకి ఉన్నోనికి విలువ ఇయ్యరు ఈడ. అయితే నాకు ఒకరోజు ఒక దోస్త్ వచ్చి చెప్పిండన్నట్టు. ఆ! "అరే! మా పక్క ఫ్రెండ్ ఒక ఆర్ట్ ఉన్నది చూస్తావా?" అని అడిగిండు. నేనొచ్చి వీళ్ళ ఇంట్లోకొచ్చి చూసిన. చూసి నేను ఆశ్చర్యపోయినా. రంగులంటే ఇట్లుంటాయా? బ్రష్‌లంటే ఇట్లుంటాయా? బొమ్మలు గిట్లుంటాయా? ఆ! అంతకుముందు నాకు రామాయణం, మహాభారతం, కృష్ణలీల ఈ స్టోరీస్ ఏం తెలవది. ఇంత అపురూపమైన కళలున్నాయి అని నేను ఆశ్చర్యపోయినా. ఆ! నేను దీనికి ఫిక్స్ అయిపోయినా ఇగ. ఈ పెయింటింగ్ నేర్చుకున్నప్పుడు మా అమ్మ, నాయనలు మమ్మల్ని చదివిపియనీకి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా. డబ్బులు లేకుండా మమ్మల్ని హాస్టల్‌లో ఏసిర్రు. 4 తరగతి నుంచెల్లే. న్ నేనేమనుకున్నా మా అమ్మ, నాయనలు కైకిలు పోవాలి. మా నాయన మహారాష్ట్రలో పోయి ఏదో పని చేసుకునేది. హ్మ్. రూ. 8 కైకిలు చేస్తుంటే రూ. 8 ఒక్క పండుగైతే కూడా మా అమ్మ ఉండకపోవు. పొద్దుగాల మబ్బులు 4 గంటలకు లేసి, ఇల్లు ఊడ్చి, వాకిలి చల్లి, సాన్పు చల్లి, ముగ్గేసి, రొట్టెలు చేసి, ఇంతింత అన్నం చేసి, ఇంత గట్క చేసి, వండి సర్ది పెట్టిపోయేది. అప్పుడు గవర్నమెంట్ హాస్టల్‌లో మమ్మల్నేసింది. వీళ్ళు తిండి చచ్చిపోతుర్రు పిల్లలు నా పిల్లలని. గవర్నమెంట్ హాస్టల్‌లో ఏస్తే గవర్నమెంట్ హాస్టల్‌లో చదువుకున్నాం. అప్పుడు నాకు మీ మ ఈ మమ్ అమ్మనెందుకు కష్టపెట్టాలే? హ్మ్. ఈ బుక్కులు కొనుక్కునుడు, ఇది చదువుకుంటే జాబొస్తదో రాదో, ఆ! ఇదంతా ఎందుకు ఈ పిచ్చి పని? ఎందుకు నేను ఇళ్ళనే ఫిక్స్ అయిపోతా అని ఇళ్ళ ఫిక్స్ అయిపోయాను నేనిగ. ఇది పూర్వము 400 సంవత్సరాల నుంచి వస్తున్న కళ. ఈ నకాషి ఫ్యామిలీ వాళ్ళు చేసేది. హ్మ్. ఈ ధనాలకోట వెంకటరామయ్య గారు వాళ్ళ వారసత్వంగా వస్తున్న ఈ కళా సంపద. హ్మ్. అయితే ఈ ధనాలకోట వెంకటరామయ్య గారు మరణించిన తర్వాత ఈ భారమంతా చంద్రయ్య గారి మీద పడ్డది. రామాయణం నుంచి మొదలుపెడితే కృష్ణలీల అట్లాంటి 8 పురాణాలుంటాయి. నకాషి వంశస్థుల దగ్గర నుంచి పటాలేయించుకొని, బొమ్మలేయించుకొని కథలు చెప్పేది. ఆ కథలు చెప్పే ద్వారానే ఈ నకాషి పెయింటింగ్ నిలబడడం జరిగింది. ఇందులో ఫిక్స్ అయిపోయినంక నేను నేర్చుకున్న 3 నెలలకే మాస్టర్ ఏం చేసిండంటే ఢిల్లీ తోలుకపోయిండు. ఓకే. "గణేష్ నాతోని ఢిల్లీకొస్తావా" అంటే వస్తా అన్నా. హ్మ్. ఢిల్లీకి పోయే టైం ఎప్పుడుంది? నెల రోజులుంది. హ్మ్. నెల రోజుల నాకు నిద్ర పడతలేదు. రాత్రి నుంచి తెల్లారిదాకా నేను మేలుకుంటలేను. నేను ఢిల్లీ చూస్తానట. ఆ! 90స్‌లో ఇదంతా. ఆ! రాత్రి నేను ఢిల్లీ చూస్తా. ఆకాశంలో నా మైండ్‌ల ఢిల్లీ ఎట్లుంటది? ఢిల్లీ పోతున్నా నేను. ఢిల్లీ ఎట్లుంటది? ఆ! మాస్టర్‌తోని ట్రైన్. అప్పుడు దినమేర ట్రైన్. ఆ ట్రైన్‌లో కూర్చునుడు. అది నా ఫస్ట్ ట్రైన్‌లో కూర్చునుడు. ఆ ట్రైన్‌లల్ల జనాలు. తర్వాత ఢిల్లీకి చూసినాక చల్ల చలి. ఇదే డిసెంబర్‌లో పోయినాం. చల్ల చలి. వణుకుడు పడుతున్నా. ఢిల్లీ రోడ్లు, ఆ ప్రగతి మైదానం, ఆ రాష్ట్రపతి రోడ్లు అవన్నీ చూస్తే నా కళ్ళు మైమరిపించిపోయినాయి. ఆ! తర్వాత మళ్ళీ ఏమైంది మాస్టర్ దగ్గర పోయి స్టాల్ పెట్టినాం. ఆ! ఆ స్టాల్‌లో కనీసం 150 మంది కళాకారులొచ్చిర్రు. ఓకే. మన చేజాలి పెయింటింగ్ కాదు. ఇండియాలో ఎంతమంది కళాకారులో అంతమంది కళాకారులొచ్చిర్రు. ఓకే. నేను 16 ఏళ్ల పిల్లగాడిని నేను. ఓహ్! అంతే. ఈ ఒక్కటే ఊర్లో నాకు ఇదే అనుకున్నా. ఎప్పుడైతే నన్ను మాస్టర్ ఢిల్లీ తీసుకుపోయిండో, అక్కడైతే మైండ్ నాకు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏంది నేనే గరీబ్. మా మాస్టర్ అదే. అక్కడ ఢిల్లీ తీసుకుపోయిండు. అరే! కళాకారుల ఫ్యామిలీస్ అంతా గింతే ఉంటదా? ఎందుకు వీళ్ళు దీన్ని పట్టుకొని ఎందుకు ఇలా ఆడతారు? నేను ఈ పని ఎంత ప్రేమతో నేర్చుకున్నానో చాలా అవమానాలు పడ్డా. నేను అవమానాలంటే నా ఫ్యామిలీకి నేను చాలా ట్రబుల్ అయినా. పక్క పొంటి మా అన్నలు గాని, మా
చుట్టాలు కానీ మా భార్య కానీ మేము ఎటన్నా పండుగలకు ఈవెంట్కి పోదాం అన్నా కూడా సరైన బంగారం కానీ ఈ రోజులలో ఎట్లా చూస్తారు, బంగారం బట్టలు వ్యాపారము ఇట్లా చూస్తారు అన్నట్టు. మా మేనమామలు కూడా అమ్మాయిని ఇచ్చే మేనమామలు కూడా ఫస్ట్ పేరు పెట్టిరు, ఎర్ర బుర్ర మంచిగా ఉంటాడు మీ బిడ్డ, ఈయనకి మీ బిడ్డని ఇస్తామని. ఇంకా బొమ్మలు గీస్తే కూడా ఏమొస్తుందని చెప్పి వాళ్ళ భార్యలు ఇయనియరు మా మేనమామ వాళ్ళు. ఇప్పుడు మా కష్టం ఎప్పుడు మొదలైంది, పిల్లని ఇయ్యలేదు, మేనమామలు పిల్లని ఇయ్యలేదు. ఒకటి వినండి, మేనమామలు పిల్లని ఇయ్యలేదు, నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వలేదు, పక్కపంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, దోస్తులు కూడా గెలిచాలని చేసి ఆ రోజు అంత కష్టం మొదలైంది, ఇడవలేదు. నా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, ఇడవలేదు. నా భార్యకు దవాఖాన హాస్పిటల్లో డెలివరీ అయితే పైసలు డబ్బులు కట్టలేని స్థితి, అప్పుడు ఇడవలేదు. నా పిల్లలు పెరిగిన కొద్దీ కిలకిలే బియ్యం తెచ్చుకొని బతికి సాధించాం, అప్పుడు ఇడవలేదు. సరస్వతి అట్లా నన్ను కృషి చేసింది, అన్ని కన్నీళ్ళు పెట్టింది, అయినా ఏ కష్టాలను వదులుకోలే. తర్వాత నేను కష్టపడకుండా రాత్రింబవళ్ళు పని చేసుకుంటా నా పిల్లలు సపోర్ట్ చేసారు. మా దగ్గరికి వచ్చి బొమ్మలు గీద్దురు. ఇది 10 ఏళ్ళలో అప్పుడే మా కష్టం చూసి. పిల్లలు చదువుకుందాం అప్పుడు మా 4వ తరగతి దాకా ప్రైవేట్లో వేసినాం. ఓకే. నెలకు 70 రూపాయలు కట్టే ఫీజు ఓకే. ఇద్దరికి. ఆ. ఆ టైంలో కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కసారి మాకు ఆ ఫీజు కూడా వెళ్ళకు, ఆ 70 రూపాయలు చెరి 70 రూపాయలు. అదే. ఆ టైంలో కూడా మా పిల్లల్ని సార్ నిలబెట్టేదట ఎండల, ఒంటి కాలు మీద నిలబడు అనేదట, ఎండలు నిలబడు అనేదట, బండల మీద ఉట్టి కాళ్ళతో నిలబెట్టేదట. అన్ని చెప్పినా కూడా ఆ చిన్న స్థానం 4వ తరగతి చదువు టైంలోనే వాళ్ళు వచ్చి మాకు చెప్పలే. ఆ. నేను డాడీ దగ్గర పోతే డాడీ దగ్గర డబ్బులు లేవు, ఏమంటాడు డాడీ కట్టాడు, అయినా నిలబడదాం ఇట్లనే అని అక్క చెల్లెలు ఇద్దరు అనుకొని ఎండలు నిలబడ్డా సరే కొన్ని రోజుల దాకా మాకు చెప్పలే. మళ్ళీ నేను పోయి ఒకసారి మా చిన్న బిడ్డను వదిలిపెడతాను వేయండు, ఏంది అనేసి నువ్వు ఫీజు కడతలేవు మీ పిల్లలు చెప్తలేరా అది అంటే అప్పుడు తెలిసిందా? అప్పుడు తెలిసింది మాకు. అప్పుడు అడిగిన మా బిడ్డలది, ఈయన సాటుకు అడిగిన నేను, ఏమేమి బిడ్డ మీకు చెప్పిందట సార్ మాకు చెప్పలేదంటే, అవును మమ్మీ మమ్మల్ని నిలబెట్టింది ఎండలా చాలా రోజులు, మేము ఆయన మీకు చెప్పలేదు అని అన్నారు. అప్పుడు 4వ తరగతి నుంచి తీసేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే వేసినాయి, ఓకే. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. మాకు ఒక రూమ్ ఉండేది, మా డాడీ మమ్మీ వర్క్ చేసుకోవడానికి, ఇల్లేమో వేరేది ఉండేది. మేము స్కూల్ నుంచి రాగానే ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉండరు, వాళ్ళు రావడానికి నైట్ లేట్ అవుతుంది. మేము 4th 5th క్లాస్లో ఉన్నప్పుడే మేమే ఇంట్లో పని చేసుకుందాం, మేమే వంట చేసుకుందాము. వాళ్ళు ఎందుకు వాళ్ళొక దగ్గర మేము ఒక దగ్గర ఎందుకు అని మా డాడీ దగ్గర పోయి ఊరికే కూర్చొని నేర్చుకునేదాన్ని. ఈ వర్క్ నేర్చుకోవాలంటే కూడా ఒక తొందరగా వచ్చే కళ కాదు, ఇది చాలా టైం పడుతుంది. మెయిన్ ఓపిక ఉండాలి, ఓపికతో వర్క్ వస్తుంది. నేను 3-4 ఇయర్స్ వరకు టైం పడుతుంది. డాడీ నైట్ అంతా కూర్చొని చేసేవాడు ఒక్కడే. డాడీ ఒక్కరికి ఇబ్బంది అవుతుందని ఎగ్జామ్స్ టైంలో కూడా మార్నింగ్ అంతా డాడీ దగ్గర కూర్చొని చేసి నైట్ అంతా చదువుకునేదాన్ని. నేను అనేది నేనే ఈ బొమ్మలు గీస్తున్నా, మీకెందుకు బిడ్డ మంచి చదువుకొని జాబ్లో అవ్వాలి అని అనేది. మీరు మా కోసం కష్టపడుతురు డాడీ, మేము 1-2 గంటలు చేస్తాము అని పోయి చేసి చదువుకునేది. ఆయన మాట్లాడుతుంటే కెమెరా పక్కన నిల్చొని టీం అంతా సైలెంట్గా వింటున్నాం. ఇన్ని రోజులు ఆర్టిస్ట్ అంటే రంగులు పెయిన్ బ్రష్లే అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ రంగుల వెనుక ఒక ఫ్యామిలీ స్ట్రగులే ఉందని. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఒక్క మనిషి విజన్ని నమ్ముకొని నడిచింది. ఎంత కష్టం వచ్చినా ఏదేమైనా ఒకటే మాట మీద నిలబడ్డారు. అండ్ నాకు అక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే వాళ్ళ ఫాదర్ స్ట్రగుల్ని చూసి 2 డాటర్స్ వాళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి దాన్నే పట్టుకున్నారు. ఖచ్చితంగా ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆర్డర్స్ వచ్చేవాటి. ఆ ఆర్డర్స్ వల్ల ఇటు నేను ఈ స్టడీ పైన ఫోకస్ చేయలేకపోతున్నా, ఇటు ఆర్ట్ పైన. ఎగ్జామ్స్ అంటే పొద్దున్న మధ్యాహ్నం వరకు ఎగ్జామ్స్ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుండి నైట్ వరకు వర్క్ చేసేదాన్ని, మళ్ళీ నైట్ మొత్తం కూర్చొని చదువుకునేదాన్ని. ఇట్లా 1 వీక్ కూడా అట్లా చేస్తే జ్వరం వచ్చింది కదా, అందుకే సపరేట్గా ఏదైనా ఒకటే ఉండాలని ఈ ఆర్ట్ని చూస్ చేసుకున్నా. చదువు ఇంటర్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయినాక 2 చెల్లెళ్ళ అక్కల్లో మనం చదవద్దు, డాడీని కష్టపెట్టద్దు, డాడీకి ఇంత పేరు ఉంది ఇంత ఉన్నది, అప్పటి నుంచే ఇప్పటిదాకా అయిపోయింది, సాతనైతే లేదు, నిద్రపోతలేరు మమ్మీ డాడీ, మనం ఈ గోల్ చేద్దామని చెప్పి వాళ్ళు చదువు బంద్ చేసుకొని ఇలా రంగంలో దిగిరు.
రంగంలో దిగినాక ఇక మాది అప్పుడు స్టార్ట్ అయింది జనరేషన్. క్రేజీ. ఏ స్టేషన్లో అయినా మేమే, కలెక్టర్ ఆఫీస్లో అయినా మేమే, అన్నిట్లో మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు నేను 10 రోజులు పని చేయకుండా, 4 రోజులు పని చేయకుండా నా బిడ్డలే 50,000 పెయింటింగ్ కావాలంటే 1 డేలో వేసి ఇచ్చేంత శక్తి మా ఇద్దరు పిల్లల్ని. అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని నేను మారలే, నా పరిస్థితిని చూసి మారిరు. వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ వాళ్ళని సానబెట్టింది. ఇప్పుడు 50,000 ఆర్డర్స్ వచ్చింది, పైసలు కావాలి మనకు. మనం ఏ స్థితికి ఉన్నాం, గరీబ్ స్థితికి ఉన్నాం. పైసలు కావాలంటే మనకి గోల్ చేయాల్సిందే. మన ఆయన చనిపోయాడు, నేను బ్రష్ ముట్టద్దు, ₹1,00,000 ఆర్డర్, 2 days టైం. ₹1,00,000 ఆర్డర్, 2 days టైం. మా ఇద్దరు పిల్లలు వచ్చారు, డాడీ మేము చేస్తామని. చేస్తారా బిడ్డ అంటే చేస్తాం. పాటలు పెట్టుకున్నారు, ఇద్దరు మనసులు పెట్టుకున్నారు, కూర్చున్నారు. 400 పెయింటింగ్స్, 1 day 200 పెయింటింగ్ కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చారు. నిజంగానే గోల్డ్ కన్నా నువ్వు. ఆ పైసలు నాకు మా నాయన దాన సంస్కారాలకు మన దినాలకు అందినాయి నాకు. కాబట్టి ఇప్పుడు నా బిడ్డలు చేసేపటికి ఈ ఇల్లు కొన్నది వాళ్ళే. నేను కూడా డాడీకి హెల్ప్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని థాట్తోని మొత్తం చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు డాడీ నేను తాగుతున్నా. మీ ఫాదర్ మస్తు ప్రౌడ్ ఉండు మీకు, అంటే గర్వంగా ఎప్పుడు ఉండదు సార్. డబ్బులు వస్తాయని మేము ఎన్నడూ అనుకోలేదు. మేము డబ్బులు నమ్ముకొని కళను చేయలేదు. కళను నమ్ముకుంటాం. మేము బయట వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తాం, మేము 100 రూపాయలు సంపాదిస్తున్నాం. చాలు మాకు. మా పరిస్థితులను బట్టి మా పిల్లలు వాళ్ళకు కొంచెం అన్నం పెట్టేటట్టయితే మాకు అంతే చాలు. మేము ఎక్కువ ఆస్తులు సంపాదించిన అవసరం లేదు, బంగారం సంపాదించిన అవసరం లేదు. మన పిల్లలు మనం ఫ్యామిలీ బతికితే చాలు మనకు. బయట వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తారు, రోజుకు 500 సంపాదిస్తారు. మనం 100 సంపాదించుకుందాం, 50 రూపాయలు సంపాదించుకుందాం, దాంట్లోనే బతుకుదాం అని అట్లా అనుకొని మేము ఇదే ఆర్ట్ వదిలిపెట్టుకోలే. ఓకే. అట్లనే కొన సైన్స్. అసలు నేను బయట ప్రపంచాలు తెలియదు. మేము 4 గుట్ల మందని ఉందుము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అమరపాలిక మేడం, మేము ఒక 10,000 కూడా నెలకు సంపాదించిన రోజులల్లో అమరపాలిక మేడం వరంగల్కి వచ్చినాక ఆమె మమ్మల్ని పిలిపించుకొని చూసి, ఆ పెయింటింగ్ చూసి, మా స్కూల్ చూసి చాలా అట్రాక్టివ్ అయింది. మా చిన్న పిల్లలు, 2 కూతుర్లు నాకు, అబ్బాయి లేరు, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల్ని, మా భార్యని, మా ఫ్యామిలీ చూసి అరే ఇంత పూర్ ఉన్నారా, ఇంత పెద్ద బెస్ట్ ఆర్ట్ అని చెప్పి తర్వాత కొన్ని ₹1,00,000 పెయింటింగ్ కొన్నది. ₹1,00,000 పెయింటింగ్ కొనుక్కొని ఒక 200 పెయింటింగ్ కొనుక్కొని ఈ కవి సమ్మేళనాల మీటింగ్లలో వాళ్ళందరికీ పెయింటింగ్ ఇవ్వడం. తర్వాత మళ్ళా మేడం మమ్మల్ని పిలిచి నగర సుందరీకరణ అని ఒక థాట్ తీసుకున్నారు. మమ్మల్ని పిలిచింది మేడం. పిలిచి గణేష్ గోడల మీద చేయాలంటే, మేడం అంత పెద్ద గోడలు మాత్రం కావు, ఎండలు అవుతుంది అంటే, లేదు మీ దగ్గర కళ ఉంటే పట్టుదల కూడా ఉండాలి, ఎండ వాన అని చూడొద్దు, మీరు చేయాలి గణేష్ అని చెప్పి మాకు రూమ్ ఇచ్చింది. అప్పుడే నాకు ఆ కష్టాలలో 10,000 చూడని రోజులలో నేను 15 రోజులలో 11,90,000 చెక్కు నాకు మేడం, అలా అమరపాలి కలెక్టర్ మేడం ఒక సరస్వతి దేవత రూపంలో వచ్చి మన గురించి నా కుటుంబాన్ని కింద లోతులు ఉన్నది ఆకాశానికి పెట్టింది. ఆ మేడం గారికి మేము లైఫ్లో ఎన్ని జన్మాలైనా మరవలేము. నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటుంది. మేము అక్కడికి అంతరించిపోతున్న కళని వెతుక్కుంటూ వెళ్ళినాం, కానీ వచ్చేటప్పుడు మా లైఫ్లో చాలా పెద్ద లెసన్స్ నేర్చుకొని వచ్చినాం. నాకు అర్థమైంది ఏంటంటే ఆ మనిషి ఏది మర్చిపోలేదు, తన కష్టాన్ని మర్చిపోలేదు, గురువులని మర్చిపోలేదు, తల్లిదండ్రులను మర్చిపోలేదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తనకు లైఫ్ ఇచ్చిన అమరపాలి మేడంని మర్చిపోలేదు. నచ్చిన దానికోసం సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది, పేషెన్స్ ఉండాల్సి వస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్వరు సపోర్ట్ చేసినా, ఎవ్వరు ఏమన్నా నచ్చిన పనిని వదులుకోకూడదు. ఏదో ఒక రోజు సక్సెస్ 100% వస్తుంది. మా డాడీ నాకు ఎప్పుడు చెప్తాడు, నువ్వు ఎంత ఫ్యూచర్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా నీకు ఈ పని మీద పైసలు రాకున్నా సరే వదిలిపెట్టొద్దు, అస్సలు వదిలిపెట్టొద్దు, ముందుకు తీసుకోవాలి. మనకు ఒక కళ మీద ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకుందాం అనుకుంటే మనీ గురించి ఆలోచించాలి.